అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు స్వాగతం అని వినగానే తనకు ఎంతో గర్వంగా అనిపించేదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ పదం వినడానికి ఎన్నో ఏళ్లు పట్టిందన్నారు. తాను విమానయాన శాఖ మంత్రిగా ఉండి 18 నెలల్లో పనులు పూర్తి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కావడానికి సహకరించిన రైతులకు, జీఎంఆర్ కు, కార్మికులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ వాలింది. ఫైనల్ టెస్ట్ రన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి వచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ అయింది. తొలి ఫ్లైట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పల్ నాయుడు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వచ్చారు. వారికి విశాఖ ఎంపీ భరత్ గంటా శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఇక ఫైనల్ ట్రయల్ రన్ సక్సెస్ అవడంతో అధికారులు, జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని జిల్లా వాసులు సంబరపడుతున్నారు. పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్టుని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు.